ఓం నమ శివాయ. అందరికీ బెండకాయలను మధ్యలో కట్ చేసుకొని మరియు కాయలను కూడా కట్ చేసుకొని ఎండలో 4 నుంచి 5 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. తర్వాత అవి క్రిస్పీగా అయిన తర్వాత తగినంత ఉప్పు, ఆ పెరుగుని చాలా బాగా కలుపుకున్న తర్వాత ఎండిన బెండకాయలు, మిరపకాయలు, కాకరకాయని వేసుకొని ఆ ఉప్పు ఇంకా పెరుగు అదే వీటికి చాలా బాగా పట్టుకునేలాగా కలుపుకొని ఒకరోజు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి 4 నుంచి 5 రోజుల పాటు. ఇవి చాలా బాగా ఎండాక నూనెలో గోలించుకోవాలి. అయితే చిటపటమంటూ చాలా క్రిస్పీగా చల్ల బెండకాయలు రెసిపీ రెడీ అవుతుంది. గోల్డెన్ రెసిపీస్, అమ్మ మరియు అమ్మమ్మ రెసిపీస్.